45 న్యూస్ కి స్వాగతం. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం రాజుపాలెంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర ప్రశంసనీయమన్నారు. మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను కూడా పరిశుభ్రతపై ఉంచుకొని పరిశుభ్రతపై కూడా శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ సందర్భంగా కొడవలూరు మండలం రాజుపాలెంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రజలతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీలో పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్గాంధ్ర స్వచ్ఛాంధ్ర. థ్యాంక్ యూ. ఒకటే మాట పరిశుభ్రత మాట, ఒకటే మాట ఆరోగ్యం మనందరి బాధ్యత. ఆరోగ్యం 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 ఆరోగ్యం. అమ్మా, ఇక్కడ చాలా మందికి ఇదే సమస్య ఉంది. మీరు కూడా అడిగారు. ఇంకా మనం మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ మనకి కొత్త ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. మీకందరికి ఎవరెవరికి ఇళ్ల స్థలాలు లేవో, ఎవరెవరికి స్థలం ఉండి ఎవరెవరికి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేదో వాళ్ళందరూ కూడా సచివాలయం పోయి ఎన్రోల్ చేయండి ఫస్ట్. సరేనా? సచివాలయం ఉందా మీ ఊర్లో? ఉందా? ఎవరు మీ లోకల్ లీడరు? ఎక్కడుంటావు నువ్వు? కుమ్మరి వీధి. నువ్వేనా వాళ్ళ లీడరు? వాళ్ళ దగ్గర ఉంటావా నువ్వు? చూస్తున్నావా పార్టీ తరఫున? వాళ్ళని ఎవరికైతే తెలీదో ప్రతి దగ్గర కూడా లోకల్ నాయకులు ఎవరికైతే వాళ్ళకి ఇంట్లో స్థలాలు సచివాలయం పోయి ఎన్రోల్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళకి సాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజే పెన్షన్ ట్రాన్స్ఫర్ యాప్ కూడా ఓపెన్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన వాళ్ళని కూడా లోకల్ నాయకులు దగ్గరుండి ఒకసారి వాళ్ళని కూడా తీసుకుపోయి యాప్ ఓపెన్ చేయించండి. ఉండే వాళ్ళు కూడా వాళ్ళు శుభ్రపరచుకుంటారు. అలాగా ఈ రోజు ఎలాగైతే మనం మానవ హారం చేసి మనము ఇక్కడ ఇచ్చేసామో అదే మాదిరిగా మీరు ప్రతి హ్యాబిటేషన్లో, ప్రతి కాలనీలో మీరే మహిళలే ఒక మానవ హారంగా ఏర్పడి మీ చుట్టుపక్కల దాన్ని శుభ్రపరచుకుంటే ఎంత బాగుంటుంది. దానికి అనుగుణంగా మీకు పంచాయతీ సెక్రటరీలు కానీ, పంచాయతీ సర్పంచ్లు కానీ మీరు ఎప్పుడైతే మీ చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటారో వాళ్ళకు కూడా తెలిసి మీ ఇంటి ముందున్న కాలువలు, రోడ్లు చెత్త లేకుండా క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే దినాన్ని ప్రకటించింది. ప్రతి నెల ఇది ఎక్కడో దగ్గర మనం ఈ ప్రోగ్రాంలో అధికారులు కానీ అందరు కానీ పాల్గొని మీకు అవగాహన తెప్పిస్తున్నారు. దీంతో మీరందరూ కూడా దీన్ని పాటించాలని ప్రతి పంచాయతీ, కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ సర్పంచ్కి, పంచాయతీ సెక్రటరీకి నేను చెప్తున్నాను. అలాగే ఎంపీడీఓలకి, మిగతా అందరూ కూడా దీని మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కుదిర్చి మీరు చేయాల్సిన బాధ్యతలు మీరు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి 3వ శనివారము వచ్చి
ఎమ్మెల్యే వచ్చి చేసింది కాబట్టి మానవహారము స్వచ్ఛ భారత్ కాదు, స్వచ్ఛ ఆంధ్ర కాదు. ప్రతిరోజు ఇది పాటిస్తే మనము సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు వెళ్ళగలుగుతాము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఎంత అవగాహన ఉందో, ఎంత మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దాలనే నెపంతో ఈరోజు ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కోసం కందుకూరుకి వచ్చి అక్కడ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు మన జిల్లాలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని చెప్పి, శుభ్రత పాటించిన దానివల్ల మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకుంటారని చెప్పి 10 మందికి ప్రయోజనం చేకూర్చగలమని చెప్పి మిమ్మల్ని అందరినీ దీంట్లో స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలని నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా మహిళల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.